డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పగ్గాలు చేపట్టబోయే నాయకుడు ఎవరు? ఈ ప్రశ్న ఇప్పుడు తిరుపతి నగరంలో ప్రజలతో పాటు రాజకీయ నాయకుల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. గతంలో సుగుణమ్మ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి ప్రాతినిధ్యం వహించినటువంటి తిరుపతి నగరం అనేక పార్టీ కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నటువంటి పరిస్థితి, పార్టీ కేడర్ అంతా కూడా సమిష్టిగా పనిచేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నేపథ్యంలో జనసేన పార్టీకి తిరుపతి నియోజకవర్గ అసెంబ్లీ స్థానం వెళ్లడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం కేడర్లో అయితే మాత్రం హుషారు కనపడలేదన్నది కూడా ఒక వాదన నడుస్తున్నటువంటి నేపథ్యం. అయితే సుగుణమ్మకి ఇప్పటికే నామినేటెడ్ పోస్టు కట్టబెట్టడంతో ఇన్ఛార్జ్ పోస్ట్ ఎవరికి ఇస్తారన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఆ యొక్క ఇన్ఛార్జ్ పోస్టు కూడా అనేక మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పలువురు పేర్లు అయితే ప్రధానంగా వినబడుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. ఒకసారి వాళ్ళ పేర్లు మనం పరిశీలించినట్టయితే మొదటగా మబ్బు దేవరానారాయణ రెడ్డి, ఈయన కుటుంబం అంతా కూడా రాజకీయంతో ముడిపడింది. ఆర్థికంగా కూడా ఇటు రాజకీయంగా కూడా మంచి పలుకుబడి ఉన్నటువంటి నేత. అదే రకంగా ముఖ్యంగా మరొక పేరు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి జేబీ శ్రీనివాస్, ఇతను కూడా యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో యువతలో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు తనదైన శైలిలో ఒక పార్టీ ప్రచారాన్ని కూడా తీసుకెళ్తున్నటువంటి నేత. అదే రకంగా ఇటీవల జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూడా జేబీ శ్రీనివాస్ క్రియాశీలక పాత్ర పోషించాడన్నది కూడా పార్టీలో సానుకూలత ఉన్నటువంటి పరిస్థితి. అయితే తెర మీద మరొక పేరు కోడూరు బాలసుబ్రహ్మణ్యం, వాళ్ళ తండ్రి కోడూరు సుబ్బయ్య గతంలో ఎన్టీఆర్ హయాం నుంచి కూడా పార్టీకి వెన్నుంటి నడుస్తున్నటువంటి కుటుంబం. అయితే ఆయన కూడా ఈ యొక్క ఇన్ఛార్జి రేసులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరొక పేరు ఎడిఫై స్కూల్ సంబంధించినటువంటి అటు విద్యావేత్త, అదే రకంగా వ్యాపారవేత్తగా ఉన్నటువంటి ప్రణీత్ పేరు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ప్రణీత్ అన్నటువంటి వ్యక్తి కూడా పూర్తిగా ఇటు రాజకీయ నాయకులతో అంతా కూడా పరిచయస్తుడు, అదే రకంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా సుపరిచితుడే. అయితే అతను కూడా ఈ యొక్క ఇన్ఛార్జ్ రేసులో ఉన్నాడన్నది కూడా ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది. అయితే ఈ నలుగురిలో ఎవరికి పార్టీ పగ్గాలు చేపట్టబోతారన్నది మాత్రం అటు ప్రజల్లో కావచ్చు, పార్టీ కేడర్లో కూడా పూర్తిగా ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితులు మాత్రం తిరుపతిలో నెలకొందని చెప్పాలి. అయితే 2024 ఎన్నికల తర్వాత టీడీపీ కేడర్ మాత్రం చప్పటబడినట్టుగా కూడా అనేక ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు జనసేన ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే తెలుగుదేశం కేడర్లో మాత్రం ఆ హుషారు, గతంలో ఉన్నటువంటి హుషారు కనపడడం లేదు. నాయకులు ఎవరు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదన్నది కూడా ప్రధానంగా వాదనలు కూడా వినబడుతున్నటువంటి నేపథ్యం. పెద్ద స్థాయి తరహా నాయకులు తిరుపతి నగరానికి వచ్చినప్పుడు ఆ నాయకుడి దగ్గర కనపడేటువంటి నాయకులు ఉన్నారే తప్ప గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడం కానీ, పార్టీ కార్యక్రమాలను విజయం చేకూర్చడంలో కానీ, ఇటు కేడర్లో కానీ జోష్ నింపేటువంటి పరిస్థితి నాయకులు లేరన్నది కూడా ఒక రకమైనటువంటి వాదన తిరుపతిలో నడుస్తుందనే చెప్పాలి. అయితే ఈ యొక్క కొత్త ఇన్ఛార్జి నియామకంలో మరొక రకమైనటువంటి వాదన కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. సుగుణమ్మకే మరలా ఇన్ఛార్జ్ పోస్ట్ ఇస్తే కూడా బాగుంటుంది, ఎందుకంటే అందరూ కలిసి వస్తారు. యువత అనేసని కొత్త వారికో లేకపోతే మరొకరికో ఇస్తే ఇక్కడ బలిజ కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యం, అనేక సమస్యలు ఏర్పడతాయి, పార్టీకి నష్టం కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అధినాయకత్వం పూర్తిగా ఆలోచించి సరైనటువంటి నాయకుడికే పగ్గాలు అప్పచెప్పాలన్నది కూడా సీనియర్ల వాదన కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా వైభవం తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీకి తీసుకొని వచ్చే దిశగా రానున్నటువంటి 2029 ఎన్నికల్లో వ్యూహాలు పడినటువంటి నేత గుర్తించే పనిలో మాత్రం అటు అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఉన్నారని చెప్పాలి. ఇప్పటికే తిరుపతి నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించినట్టు భూమన అభినయ్ రెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా అటు సోషల్ మీడియాని వేదిక చేసుకుంటూ ప్రతి వైపు కూడా ప్రభుత్వం యొక్క ఏదన్నా తప్పిదాల్ని ఎత్తి చూపేటువంటి కార్యక్రమంలో మాత్రం వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో కూడా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాంటి యువకుడిని, అదే రకంగా తన తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి కూడా మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, ఆయన వ్యూహాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. చాలా ఎత్తుకు పై ఎత్తులుగా వ్యవహరించేటువంటి రాజకీయ చతురస్రం కలిగినటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. అటువంటి వ్యక్తిని కూడా ఢీకొనాలంటే ఎటువంటి నాయకుడికి పగ్గాలు ఇస్తే బాగుంటుందన్న కోణంలో మాత్రం చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు యోచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే రానున్నటువంటి
ఈ ఎన్నికలు 2029 ఎన్నికలు ప్రధానం చేసుకొని ఇప్పటి నుంచి కూడా పార్టీ క్యాడర్ను బలోపేతం చేసుకోవాలి. అదే రకంగా అధికారంలో ఉన్నాం, ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేసేలాగా, ప్రతి పథకాన్ని లబ్ధి పొందినట్టు వారికి తెలియజేసేలాగా ప్రజల్లో పార్టీని బాగా యూనింపజేయాలన్నది ప్రధాన లక్ష్యం. అయితే ఎవరికి ఈ యొక్క ఇన్ఛార్జ్ పోస్ట్ ఇస్తారన్నది మాత్రం ఒక తీవ్ర ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని చెప్పాలి. చూడాలి ఈ నలుగురు పేర్లలో ఎవరి పేరు రాబోతుంది, ఎవరు పగ్గాలు చేపట్టబోతున్నారు అన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే ప్రధానంగా యువతకి ఇస్తే బాగుంటుందన్న కోణంలో ఇటు నారా లోకేష్ కూడా యోచిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం. ఈ రకంగానే సీనియర్లంతా కూడా ఆ యొక్క దీన్ని కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితులు కూడా తిరుపతిలో కనబడుతుంది. ఎందుకంటే యువకులకి ప్రాధాన్యత ఇస్తున్నాడు లోకేష్. ఈ తరుణంలోనే కొత్త వారికి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. జేబీ శ్రీనివాస్ కావచ్చు, మబ్బు దేవరాయణ రెడ్డి కావచ్చు, ఇలాగ అనేక పేర్లు కూడా తెర మీద ఉన్న నేపథ్యంలో వీరిలో ఎవరికో కట్టబెట్టబోతున్నారన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. చూడాలి తిరుపతి నియోజకవర్గ రథసారథి ఎవరికి పట్టణం కట్టబోతున్నారో అన్నది అధినాయకత్వం అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.